వెల్కమ్ టు మహి మీడియా. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ హెడ్ రాబర్టో బోకాతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలి వచ్చేలా సెన్మడ్ సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు WEF మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. సుదీర్ఘ తీర ప్రాంతం, పోర్టులు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకు రావాలని DP వరల్డ్ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కాకినాడ, కృష్ణపట్నం, మూలపేటలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. పర్యటనలో చివరిగా దావోస్ వేదికగా ఇండియన్ పెవిలియన్ లో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలు పోటీ పడుతున్న టీమిండియాగా పనిచేయనున్నట్లు సీఎం వెల్లడించారు. సుస్థిరమైన వృద్ధి రేటు, ఆధునిక సాంకేతికత, పనిచేసే యువత భారత్ బలమని సీఎం వ్యాఖ్యానించారు. 2047 నాటికి అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు. పునరుత్పాదక విద్యుత్తులో ఏపీ కీలకంగా మారుతుందన్నారు. దావోస్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చేంత వరకు సీఎం వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూనే ఉన్నారు. 4వ సీఎం అయిన తరువాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన సంతృప్తినిచ్చిందని, రానున్న రోజుల్లో ఈ చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. We are all one when we come to Davos. India first, our people first. That is our slogan. I have seen today this Davos is centered around, one is environmental sustainability, second is technology and deep tech, how to use in all walks of life. It may be health, it may be agriculture, it may be other areas, and also how to develop human development. I am appealing all of you, India is well positioned as of now. Economic reforms, right time adoption of technology, demographic dividend, and also stable growth rate, and very strong policies and strong position. India brand is very strong under the leadership of Narendra Modi ji. We are very happy for that. We are having our own ambitions. My friend is very strong financially. Telangana is very strong in per capita income and also the so-called one of the best ecosystems. Andhra Pradesh has to work very hard to sustain, but we are confident. Even central ministers are all here